హాయ్ ఫ్రెండ్స్, టైము 6:20 అవుతుంది. ఇప్పుడు పార్క్ వెళ్ళాలంట, అందరిని లేపుతుంది. పార్క్ వెళ్ళాల్సింది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చీకటి పడిపోయింది. ద వేస్ట్ ఫెలో ఇన్ ద రూమ్ అంటే సుప్రియ. ఫైనల్లీ గోయింగ్ అనమాట. ఇప్పుడు ఏ పార్క్ అంటే మేము వెళ్తుంది డీమార్ట్ పక్కనే ఉండిద్ది ఒక పార్క్, వాకింగ్ చేయడానికి. ఆ పార్క్ వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ టైం 6:30. ఇందాక చెప్పినప్పుడు 6:20 అవుతుంది, ఇప్పుడు 6:30 అవుతుంది. 10 minutesలో రెడీ అయిపోయాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ వచ్చేసాం, పార్క్ వచ్చేసాం. ఎటు వెళ్ళాలి. యాక్చువల్లీ ఇదంతా ఒక చెరువు అదేంటి, దీని నిండుగా వాటర్ ఉండాలి. ఎండకి ఎండిపోయినాయి. అక్కడ వైట్గా ఉన్నాయన్నీ బాతులు అన్నమాట. అక్కడ మధ్యలో రాళ్ళు చాలా బాగున్నాయి, మనం వెళ్ళచ్చు. Is it park or home? See this nasty girl doing. దొరికితే మేము దేన్ని వదలం. పార్క్లో ఏదో వెయిటింగ్ విషయం. 43 ఇదే టైంకి వండర్లో వెళ్ళినప్పుడు 37 అవ్వాలి. 43. వావ్, కంగ్రాచులేషన్స్ కామ్లీ ఆన్ గెయినింగ్ వెయిట్. సరిగ్గా కనిపించలేదు. ఈ కొంగలు అనమాట. కొంగలు ఏంటో నాకు బాతులో కొంగలు ఫ్రెండ్స్ అయ్యి ఒకటి. బాతులు పాపం వాటర్ లేక బాగా ఇబ్బంది పడుతున్నాయి. బాతులనే పెట్టాలా? మనకి ఆ పెద్దోళ్ళ సైడ్ అసలు ఖాళీయే లేదనమాట. ఊరికి వచ్చిన వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేదు. అందుకే మేము చిల్డ్రన్స్ పార్క్ చిల్డ్రన్స్ సైడ్. హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే. మనం ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళని క్వశ్చన్స్ అడుగు, నువ్వే, నాకేం కాదు. హలో, హాయ్. సుప్రియ సౌండ్ రావట్లా, కొంచెం పెద్దగా. అమ్మాయి అనుకుంటామా? అమ్మో, ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. నీ పేరేంటి? నీ ఫ్రెండా? సంప్రదీసి కాదుగా. నువ్వే స్కూలు? నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలా? ఏ క్లాసు? 3rd క్లాస్. అవునా? మళ్ళీ వెళ్తావు? ఇక్కడే ఉంటావా? హాయ్. భయపడింది. హాయ్, నీ పేరేం పేరు? ఈ అమ్మాయి మన దెబ్బకి భయపడినట్టుంది, కొంచెం వదిలేస్తే ఏడ్చేటట్టుంది. ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది. ఏంది మీరు వీడియోలు తీస్తారని అడుగుతుంది. మాకు యూట్యూబ్ ఉందంటే ఎన్ని లైక్స్ అని అడుగుతుంది. హాయ్ చెప్పు అయితే మా యూట్యూబ్కి. హాయ్ చెప్పు. అక్కోళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. ఎంతన్నా మాట్లాడండి, అమ్మాయి మాత్రం మాట్లాడట్లా. మా ఛానల్ యురేకా అని చెప్తే అమ్మాయి రేఖా నా అని అడుగుతుంది. యురేకా. ఇంటికి వెళ్ళి మీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయించు. ఓకేనా?
అక్క మీద ఇసుక పడుతుందంట, అది చేయొచ్చా? వాళ్ళు ఇదేమో ఉయ్యాలనుకోవట్లేదు ఫ్రెండ్స్, ఇదేమో ఫ్యామిలీ ప్యాక్ లాగా అందరు కలిసి ఊరుతున్నారు. ఈ పిల్లలు నా దోస్త్ వీడియో తీయమని ఇట్స్ నేను కావాలని తీయట్లేదు, వెనకాల పాప నన్ను పోస్ట్ చేసి తీపిస్తుంది. తప్పునానా వీళ్ళు ఏదో చేస్తున్నారు. సుప్రియ ఈ పిల్ల గురించి ఏమనుకుంటుంది? నాటి మిచ్చివియస్ గర్ల్ అని దోస్తూ ఉంది. వీళ్ళు ఇంకా నాకు తెలిసి తగ్గదట్లేదు, ఎక్కుతూనే ఉన్నారు. ఐ థింక్ ట్రైన్ అనుకుంటున్నారేమో దీన్ని. వీళ్ళు ఆగట్లేదు, ఇప్పుడే అంకుల్ వచ్చి వాన్ చేస్తున్నారు, అయినా వీళ్ళు ఆగట్లేదు. పడతారేమో భయం వేస్తుంది అంకుల్కి, కానీ వీళ్ళు అసలు మాట వింటలేదు. వీళ్ళు ఏంటి ఫ్రెండ్స్ అసలు దగ్గర దిగట్లేదు, ఇంకా ఎక్కుతున్నారు. కానీ నేను భయపడతా. షీఈస్ ట్రైయింగ్ టు సే సంథింగ్ బట్ దే ఆర్ నాట్ లిసనింగ్ అనమాట. ఈ సవాయాన్ని బాగా చేద్దాం అనుకుంటే మా వల్ల కావట్లేదు. ఈ పాప ఇడలేదు, మాతో ఉన్న పాప. ఈ పాప మాతో అసలు మాట్లాడట్లేదు. లత ఇలా ఆడుకుందాం అంటే వాళ్ళ నాన్న లిస్ట్ చేస్తున్నారు, మళ్ళీ కూర్చోబెట్టారు. పార్క్లో పని అయిపోయింది ఫ్రెండ్స్. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు పార్క్, నాకైతే అసలు బోరింగ్. గర్ల్స్ మనం వచ్చింది పార్క్ ఎక్స్ప్లోర్ చేయడానికి. రోడ్డు మీద కనిపించిన షాప్ ఆల్రెడీ ఒకటి కొనేసాం, ఇప్పుడు ఇంకోటి ఏదో చేస్తున్నాం. మన గర్ల్ థింగ్స్ మీకు తెలియదులే. కాల్ డిమార్ట్. ఊరికి టైంపాస్కి వస్తేనే ఇన్ని చేశారు. మళ్ళీ ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు 1 కిలోమీటర్ నడుచుకుంటా. అసలు మేము వెళ్ళింది పార్క్కి, కానీ అక్కడ ఉన్న దానికంటే డీమార్ట్లోనే ఎక్కువ ఉన్నాము. మళ్ళీ వెళ్ళి ఊరికి వచ్చామా రాలేదు. ఏదైనా కానీ సుప్రియత పోతే ఆ పాష్నెస్, ఆ పాష్ లేడీస్ కనిపిస్తుంది ఆ వాక్లో, ఆ బ్యాగ్ స్టైల్గా డీమార్ట్ బ్యాగ్ని తగిలించుకున్న వాళ్ళు మీరు ఎప్పటి వరకు చూసే ఉండరు. డీమార్ట్లో బ్యాగ్ని ఎలా తీసుకెళ్ళకూడదు అని మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే వీళ్ళని తీసుకోవచ్చు. అక్కడ మేము కొంది జస్ట్ 600కే, వాళ్ళే 6000 కొన్నట్టు తీసుకుపోతున్నారు దాన్ని. దీని మీద కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చెప్తాము, వాళ్ళు ఇంకా కొంచెం సింగ్ చేసుకుంటే వెళ్తున్నారు. అదే పెద్ద బ్రాండెడ్ బ్యాగ్ అనుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్ 9:30 అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడే మెస్ తిని వచ్చింది మళ్ళీ, కానీ ఈ కేక్ కూడా తినింది. మళ్ళీ అంత ప్యాకెట్ ఓపెన్ చేసి తింటాను. దే ఆర్ ప్లానింగ్ ఫర్ యురేకా ఇన్స్టాగ్రామ్ స్టోరీ. అంతే, రోజు మెట్ట తిండి అని పెడతారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనుకుంటుంటారు అసలు ఇది స్నాపా లేకపోతే ఇన్స్టాగ్రామా బాబు అని. అయినా పరో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకుంటున్నారా? శిల్పారామం పార్క్ వెళ్తున్నాము. 5కి వెళ్దాం అనుకున్నాం, కానీ 5:30 అయిపోయింది. ఇప్పుడు కూడా మేము ఇద్దరమే ఉన్నాము, ఇంకా వాళ్ళు వెనకే ఉన్నారు, ఇంకా రాలేదు. మేము వెళ్ళి ఫస్ట్ ఒక ఆటో మాట్లాడదామని ముందే వెళ్తున్నాం అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత సిద్ధం అవుతుంది. గోవాయి శిల్పారామం అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారో, అది పార్క్ అన్నమాట. అక్కడ ఫోటో షూట్స్ కూడా చేయొచ్చు. అలాంటి పార్క్, మంచి పార్క్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. వే టు శిల్పారామం. మీకు ల్యాక్ 2 people చూపిస్తా చూడండి. వీళ్ళిద్దరే ల్యాక్, యూనో జెట్ స్పీడ్.
అండ్ ది స్పీకర్ ఆల్సో జెట్ స్పీడ్. వెనకాల నాన్ సెన్స్ మాట్లాడుతున్నా, తర్వాత చూపిస్తా పోయి. చేయండి మనీ ఇవ్వండి. We entered into Shilparam. There you can see welcome board. That's a ticket counter. Tada, tada, tada. పాకెట్ పైకి వచ్చి షర్ట్ కి పాకెట్ మధ్య ఇట్లా ఉండిపోయింది. అంటే ఇదంతా ఓవర్ వ్యూ. ఇన్ డెప్త్ లోపలికి వెళ్ళా చూపిస్తాను. ది ఫోటోషూట్ ఏరియా. ది ఫోటోషూట్ బిగిన్స్ హియర్ విత్ కోమ్లీ. పక్కన ఒక ఆవిడ పెట్టింది చూడు, అదే పోజ్. సూన్ ఆఫ్టర్ ఫోటోషూట్ చూడనీకి వస్తే ఇలాగేదో షాపింగ్ ఉంది, బాగున్నాయి క్యూట్గా. కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు. పర్లేదు, నాకు డబ్బులు ఇచ్చినా నేను తెస్తా. మూవింగ్ ఫార్వర్డ్. ది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ షాప్. పిల్లల్లో ఉన్నది బయటకు దాన్ని బాగా ట్రై చేస్తున్నారు. ట్రైన్, ఇంకా పెద్ద పార్క్ ఎక్కడ నడిచిపోతాంలేని ఒక ట్రైన్ పెట్టారు. లవ్లీ బ్యాంగిల్స్. ఈ బాగున్నాయి క్యూట్గా ఇయర్ రింగ్స్ బాగుంది చిన్నవి. మీ గర్ల్స్ వీఆర్ ఇన్ షాపింగ్. ఇంకా పార్క్ అంతా తిరగడం కూడా అవ్వలేదు. దాని పక్కన ఉన్న షాప్ నుంచి ఇప్పుడే ఇటు మూవ్ అయ్యాం. ఏం కొనలేదు కానీ అదే మ్యాజిక్. ఓ సారీ, షీ బాట్ సమ్ ఇయర్ రింగ్స్. That cost 25 rupees అంట. పార్క్ పార్ట్ 2, సారీ యాక్చువల్లీ పార్ట్ 3. మేము ఒకటి వెళ్ళాం కానీ దాంట్లో వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు ఈ శిల్పారామంలో ఉన్న పార్క్ ఇదన్నమాట. ఇదంతా పిల్లలదే. ఫైనల్లీ పిల్లల్ని బెదిరించి హారి వెళ్ళింది ఉయ్యాలొగడానికి. అసలు మేము ఏం అక్క మీరు వెళ్ళిపోండి అక్క అంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఓన్లీ పిల్లలు ఆడుకునేది అంట, మనకు కాదు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళో గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. సుతా పుసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు, వాల్యూ లేని ఫ్రెండ్స్, అదేమ దొంగ మూవీలో హీరోయిన్ ఇరుక్కుపోతుంది. దీని ఎంట్రన్స్ ఇట్లా అంట. మాల్ లేదు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు కానీ జపం చేస్తే చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కళ్ళు వడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు. పాకిస్తాన్ కైనా పోతారు ఫ్రీ వైఫై.
బుక్ అయిపోయింది. ఇక చెండానే చూస్తున్నారు. కదిలితే ఇది ఎక్కితే బాగానే ఉంది. 10 రూపాయలు తీస్తాయి. ఏ బండ్లు ఉన్నాయి దొరికినాయి. వేట ఆర్డర్డ్ అండ్ ఆమ్లెట్, డబుల్ ఎగ్ ఆమ్లెట్, హాట్ మ్యాన్, ఆర్డర్డ్ ఎగ్ చపాతి, మినీ స్ట్రీట్ లాగా బాగానే ఉంది. సైనింగ్ ఆఫ్ విత్ కూల్ డ్రింక్స్. ఈరోజుతో అయిపోయింది.